అనంతపురం జిల్లా గార్లదిన్న మండల పరిధిలోని జాతీయ రహదారిపై స్టీల్ లోడ్తో ఆపి ఉన్న లారీని దొంగిలించిన దొంగను 24 గంటల లోపలే అదుపులోకి తీసుకుని సొత్తు రికవరీ చేసినటువంటి సింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాగిరి రామయ్యను గార్లదిన్న సబ్ ఇన్స్పెక్టర్ గౌస్ మహమ్మద్ బాషాను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన చప్పిడి ప్రకాష్ రెడ్డికి చెందిన AP02 TH 1475 నెంబర్ గల లారీలో 22 లక్షల రూపాయలు విలువ చేసే స్టీల్ బార్ లోడ్ చేయించి పూణేకు లారీ డ్రైవర్ కిరణ్ రావు ద్వారా పంపించారు. మంగళవారం గార్లదిన్న మండలం తలగాసిపల్లి క్రాస్ సమీపంలో లారీని రోడ్డు పక్కన ఆపిన కిరణ్ రావు బహిర్భూమికి వెళ్లి వచ్చారు. తిరిగి వచ్చే లోపల లారీ కనిపించలేదు. వెంటనే లారీ ఓనర్ ప్రకాష్ రెడ్డికి వివరాలు అందించారు. లారీ ఓనర్ ప్రకాష్ రెడ్డి వారి బంధువుల ద్వారా బుధవారం తెల్లవారుజామున గుత్తి, గార్లదిన్న, అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో వెంటనే వారు గార్లదిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లారీ, స్టీల్ లోడ్తో కలిపి మొత్తం 40 లక్షల రూపాయలు పైబడి విలువ ఉంటుందని తెలిపారు. గార్లదిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసిన గార్లదిన్న పోలీసులు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాగిరి రామయ్య, గార్లదిన్న సబ్ ఇన్స్పెక్టర్ గౌస్ మహమ్మద్ బాషా వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం కొడికొండ చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా లారీని తీసుకెళ్తున్న రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ జిల్లా వైశాన్పురానికి చెందిన సాగర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీతో పాటు స్టీల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులో పాల్గొన్న సింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాగిరి రామయ్యను, గార్లదిన్న సబ్ ఇన్స్పెక్టర్ గౌస్ మహమ్మద్ బాషాను, ఏఎస్ఐలు వెంకటేశ్వర్లు, అశ్వర్త నారాయణను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనంతపురం రూరల్ DSP శ్రీనివాసులు బుధవారం గార్లదిన్న పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు. నిన్న గార్లదిన్న పోలీస్ స్టేషన్కు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. చప్పిడి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి యొక్క లారీ AP02 TH 1475 లారీ ఆర్జాస్ స్టీల్ తాడిపత్రి నందు స్టీలు అంటే 14 ఉదయాన్నే 2 గంటలకి ఆ ఫ్యాక్టరీలో వీళ్ళ లారీలో దాదాపు 30 టన్నుల స్టీల్ని, వాటి విలువ దాదాపు 22 లక్షలు ఉంటాయి, అక్కడి నుంచి లోడ్ చేసుకొని హర్యానా పోవాలని వచ్చారు. ఈ మధ్యలో అతను గార్లదిన్న మన ఈ తల్లగాచిపల్లె క్రాస్ దగ్గరికి వచ్చేసి అతనికి అర్లీ టాయిలెట్ పోవాలన్న ఉద్దేశంతో లారీ పక్కన ఆపి టాయిలెట్ పోయి వచ్చాడు డ్రైవరు. తిరిగి వచ్చిన సమయంలో లారీ కనపడలేదు. ఇతను అంతా చుట్టుపక్కల వెతికినాడు, చుట్టుపక్కల హైవే అంతా వెతికినాడు, కానీ లారీ ఎవరో దొంగిలించినారని చెప్పేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఓనర్ చెప్పడం జరిగింది. వాళ్ళంతా వెతికి ఎక్కడ కనపడకుంటే నిన్న వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్పీ గారు ఆదేశాల మేరకు 2 బృందాలుగా ఏర్పడి SI గారు, CI గారు దీన్ని ఒక కేసు రిజిస్టర్ చేసిన తర్వాత 2 బృందాలుగా ఏర్పడి సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈరోజు కోడికొండ చెక్పోస్ట్ దగ్గర, రాజధాని దాబా దగ్గర ఈ లారీ ఐరన్ మొత్తము పట్టుకోవడం జరిగింది. ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం అనేది ఈరోజు అతన్ని రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. చెందినటువంటి సాగర్ అనే వ్యక్తి, ఇతను ఉదయపూర్ పక్కన విలేజ్. ఇతను రాజస్థాన్ వేరే లారీలో వచ్చినాడు. దాని తర్వాత ఈ లారీని తీసుకుపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇతను కూడా ప్రీవియస్ కేసెస్ ఏమైనా ఉంటే చెక్ చేసి ఇతను రిమాండ్ పంపాలి. లారీ కాస్ట్ వచ్చేసి 18 lakhs, స్టీల్ కాస్ట్ వచ్చేసి 22 lakhs, టోటల్ 40 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది. సిఏ గారిని ఈ విషయంలో ఎస్పీ గారు అభినందించడం జరిగింది. పడుతుంది వస్తుంది దీనికి అవును సార్. ఎక్కడ కంపెనీ తాడవదు ఇక్కడనేనా? ఇక్కడ వస్తుంది.